ఇలాంటి వాటిలో నేను పొద్దు నుంచి చూసే మాట్లాడుతున్నా. మీరు ఏదో అన్నట్టున్నారు నా హైదరాబాద్లో ఉండిపోయినంత మాత్రాన. నేను జర్నలిజం చదివాను, నాకు లోకల్ రిపోర్టర్స్ నుంచి ఫీడ్స్ తీసుకుని దాని మీద ఒక అవగాహనతో మాట్లాడడం అనేది నాకు బేసిక్ నేచర్. జీవితాంతం దాని మీదే పడాడండి. 164 ఇచ్చారు, ఏడు చేయలో కూడా తెలియట్లేదు. దీని మీద మేలా నవ్వుకుంటున్నట్టు ఇలాగే నవ్వుకుంటున్నాం. అదే వెనక ఒక సామెత ఉంది, మళ్ళీ చూస్తే ఏదో అయిందని. అలాగే ఉంటది. తరం పోరాట దీక్షలు చేసి రాష్ట్రంలో ఉన్నవన్నీ మా మహేష్ గారు ఇందాక పీపీపీ విధానం గురించి చెప్పారు. నిజంగా సార్, అంటే మీకున్నంత అవగాహన మిగిలిన రాష్ట్రాల్లో డిసెంట్ తెలియజేయలేదన్నందుకు నేను యాక్సెప్ట్ చేస్తాను. కానీ వాళ్ళకి ప్రభుత్వ పరంగా మెడికల్ కాలేజీలు గ్రాంట్ కాలేని దగ్గర ప్రభుత్వానికి పీపీపీ పద్ధతిలో మీరు మెడికల్ కాలేజీలు నిర్మించుకుంటే అప్రాన్షన్స్ లేవు. ఇక్కడ ప్రభుత్వ పరంగా ఇంక్లూడింగ్ మీరు రీసెంట్ పాస్ట్లో కడప కాలేజీకి ఎలకేట్ అయిన సీట్లు కూడా తృణప్రాయంగా వద్దన్న దగ్గర మీరు దాన్ని పీపీపీ పద్ధతి అన్నదాన్ని ఎలా సమర్థిస్తారో సార్ చెప్పండి. నేను మీతో ఏకీపిస్తాను. పీపీపీ పద్ధతి విషయంలో కోర్టు ఇచ్చిన దీనిలో ఈ ప్రభుత్వం నిస్సహాయ స్థితిని తెలియపరిచింది కోర్టుకి. మాతో కాదు, 25 సంవత్సరాలు టైం పడుతుంది అంటున్నారు సార్. స్పాన్ ఆఫ్ 5 yearsలో 2 ఏళ్ళు కరోనా ఉన్న దగ్గర ఒక 5 కాలేజీలు అయితే ఫంక్షనింగ్ కనబడుతున్నాయి కదా. రీసెంట్గా గౌరవ